కాశ్మీర్ నుంచి వైజాగ్ వచ్చి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది. ఈ రోజు కుదిరిందనమాట మాకు ఫిషింగ్ హార్బర్ కి రావడానికి. మేము లీవ్ కి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాము, బుట్టలతో చేపలు రొయ్యలు కొనుక్కుంటాం అనమాట. ఈ రోజైతే మా మమ్మీ ఫిషింగ్ హార్బర్ లో మీకు నచ్చినవి కొనుక్కోమని చెప్పి 1500 ఇచ్చి పంపించింది. మా ఆయనేమో ప్రాన్స్ కొనుక్కుందామని చెప్పి, నేనేమో చేపలు కొనమని. ఇద్దరం గొడవ పడి ఈ చివరి నుంచి ఆ చివరికి అరగంట సేపు నడిచిన తర్వాత లాస్ట్ కి డిసైడ్ అయ్యి ఒక బుట్టతో ప్రాన్స్, ఒక బుట్టతో చేపలు కొనుక్కుందామని చెప్పి. ఇదిగోండి ఇలాగ ఈ బుట్టతోటి మాకు 1500 పడింది అనమాట. ఇవి మీడియం ప్రాన్స్, టైగర్ ప్రాన్స్ కూడా ఉన్నాయి. అవైతే మాకు 2000 చెప్పారు, ఇవైతే మాకు 1500కి ఇచ్చారు. మేము లాస్ట్ టైం లీవ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు లోకల్ బాయ్ నాని దగ్గర తీసుకున్నాము ఒక బుట్ట నిండా రొయ్యలు. ఇప్పుడైతే ఆవిడ ప్రాన్స్ ని క్లీన్ చేయడానికి తీసుకెళ్తుంది. ఇవన్నీ కలిపి 100 రూపాయలకి చేస్తుందంట. అలాగే చేపలు సపరేట్ గా అవి ఒక 100 రూపాయలు చేయడానికి తీసుకున్నారు మాకు 200 రూపీస్. మేము చేపలు అయితే ఎర్రగులు గింజలు తీసుకున్నాము. వీటిని ఫ్రై చేసుకుని తినడం అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టము, మా మమ్మీకి మరీ ఇష్టం. కొనడం అయిపోయింది ఇక్కడ, ఇంటికి బయలుదేరేస్తున్నాము. వైజాగ్ వచ్చి బీచ్ చూడడానికి వెళ్ళలేదు అంటే ఎంత సిగ్గుసెట్ చెప్పండి. ఏదో ఒక టైం చూసుకుని బీచ్ చూడడానికి వెళ్ళాలి. మంచిగా రొయ్యలు పులుసు చేసుకుందామని చెప్పి మార్కెట్ కి వచ్చి కొన్ని ఐటమ్స్ కొంటున్నాను. థ్యాంక్ యూ.